ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉపదేశ సారం నుంచి 3వ శ్లోకం. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని భగవాను రమణులు చెప్తున్నారు. మనము కర్మ చేయకుండా ఉండలేము. కర్మ చేసినా అక్కడ ఉపయోగం లేదు. ఈ కర్మను కర్మయోగంగా మనము మార్చుకోవాలి. కర్మను కర్మయోగంగా మార్చుకుంటే ఇంతకుముందు శ్లోకంలో గతి నిరోధకం అని చెప్పారు. ఇప్పుడు ముక్తి సాధకం అంటే ఆ గతిని ముక్తిగా గమ్యాన్ని పొందడానికి ఇది మనకు ఒక సోపానంగా తయారవుతుంది, అంటే ఉపయోగపడుతుంది. కర్మ చేసేటువంటి వాడిని నేను కాను అని కర్తృత్వ భావాన్ని త్యజించి నేను నాది అనే భావన లేకుండా ఈ కర్మను చేయటం వలన మనసు శుద్ధిపడుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధిపడినప్పుడు అక్కడ గురువు యొక్క జ్ఞానబోధన ద్వారా అక్కడ ముక్తికి దారితీస్తుంది అన్నమాట. ఏదో ఒక కర్మ మనం చేయక తప్పదు. ఏ కర్మ చేసినా అది బంధహేతు అవుతూనే ఉన్నది. అలా కాకుండా ముక్తి సాధకంగా ఉండాలంటే భక్తి చేస్తూ ఉండాలి. జ్ఞానం కలగాలంటే మనకు బుద్ధిలోనే కలగాలి. బుద్ధి అశుద్ధంగా ఉంటే జ్ఞానం కలగదు. కాబట్టి బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. బుద్ధిని శుద్ధి చేసుకోవాలంటే నిరంతరం మనము భక్తి కార్యాలే చేస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావనతో చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనిషికి డ్యూయర్షిప్ పోతుంది. ఇప్పుడు చూడండి, మనము ప్రపంచ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నాము. నేను మాట్లాడుతున్నాను, నేను అది పొందాను, నేను ఇది పోగొట్టుకున్నాను, నేను ఇది చేస్తాను, నేను మాత్రమే చేయగలను, ఇది నా వలనే అవుతుంది, ఇది అని కాకుండా ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడు, నేను ఒక పనిముట్టు మాత్రమే అనుకున్నట్లయితే ఇది మనస్సును శుభ్రపరిచేసేటువంటి అద్భుత ప్రక్రియ. నేను నాది అనేది అహంకార మమకారాలకు గుర్తులు. కనుక ఆత్మవిచార మార్గంలో వెళ్ళడానికి ఈ రెండే అడ్డంకులు అవుతున్నాయి. కనుక భగవాను చెబుతున్నారు ఏమంటే అహాన్ని తొలగించుకో అని చెప్తున్నారు. ఈ జగత్తు అంతటిని మొత్తాన్ని నడిపించేటువంటి ఒక ఈశ్వరుడు ఒకడున్నాడు. ఇక్కడ భగవాన్ ఈశ్వరుణ్ణి కర్త అని వాడారు. ఈ లీల అంతా, ఈ ప్రపంచపు గతి అంతా, ప్రపంచపు పోకడలంతా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే కనపడని కర్త మీద ఆధారపడి ఉన్నాయి. అక్కడ కర్త అంటే ఎవరు? ఇక్కడ ఈశ్వరుడు. ఆ కర్త ఈశ్వరుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రణాళిక ప్రకారము ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. అందులో మనం పాత్రలను నిర్వర్తిస్తున్నాము. ఎంత హాయిగా ఉంది చూడండి. కానీ అలా మనము అనుకోవటం లేదు కదా. డ్యూయర్షిప్తో చూస్తున్నాము. చూడండి, ఒక స్త్రీ వంట చేస్తుంది, అది వంటే. ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యం పెడుతుందో అంటే అక్కడ ఆ స్త్రీ వండినంతసేపు అది కేవలం సాధమే. భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అది ప్రసాదం అవుతున్నది. నీరు ఎలాగైతే తీర్థంగా మారుతుందో, సాధము ఎలాగైతే ప్రసాదంగా మారుతుందో, భగవంతునికి అర్పితం చేసిన కర్మఫలాలు, కార్యకలాపాలు, కర్మకలాపాలు ఇవన్నీ కూడా అవి పవిత్రీకరింపబడతాయి. దానివలన ఒక శుద్ధత్వము ఏర్పడుతుంది. దానివలన ఒక బలం కూడా ఏర్పడుతుంది. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం అని అంటున్నారు. అంటే ఇక్కడ విచారణ చేసి తెలుసుకోవాల్సింది ఏమంటే
అకర్తృత్వ భావన అంటే నాన్ డ్యూయర్షిప్, నేను చేస్తున్నాననే భావన నుంచి మనసు నుంచి మనము బయటికి నెట్టివేయడం. మనకి అన్ని పనులు అన్ని వేళలు జరగవు. కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు కావు. అయ్యే పనులు కూడా కొన్నిసార్లు అది వైఫల్యం చెందుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే భగవంతునికి మనం సమర్పించకుండా చేస్తున్న కారణం వలన వాటికి బలం లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి మనం చేసే కర్మలన్నీ ఈశ్వరునికి సమర్పించుకున్నప్పుడు అవి చిత్తశుద్ధి అయ్యి అవి ముక్తికి దారితీస్తాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఉపదేశసారం 3వ శ్లోకము. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అంటే ఏంటో చెప్పమ్మా. ఫలాపేక్షరహితంగా కర్మలను ఈశ్వరునికి సమర్పించుకున్నప్పుడు అటువంటి కర్మ ఫలాలు అంటవు. అటువంటి నిష్కామ కర్మ ఫలము మనసుని శుద్ధిపరిచి నిర్మలం చేసి ముక్తికి దారి చూపిస్తుంది. ముక్తి అంటే ఏంటమ్మా? ముక్తి అంటే ఉన్నది తెలియబడ్డం గురువుగారు. అంటే అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఎవరికి తెలియబడటం? ఆత్మకే. ఆత్మకే ముక్తి అని అంటే గురువుగారు అంటే అజ్ఞానం తొలగిపోవడమే ముక్తి. అజ్ఞానం అనేది ఉన్నదా మరి? లేదు గురుగారు, ఉన్నట్లు కనబడతా ఉంది, భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి. మీ వాయిస్ క్లియర్ గా లేదు, వాయిస్ కట్ అవుతుంది గురుగారు. ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు ముక్తికి సాధనం అవుతుంది అన్నారు, బాగానే ఉంది. ముక్తి అంటే ఏమిటి? ఏ విధంగా ఎవరికి సాధనం అవుతుంది? మనకి ఇక్కడ చాలా తీసుకుంటావు నీవు. అంటే ఈ జీవుడు అంటే ప్రపంచం సత్యము, ఇవన్నీ అన్ని సత్యం అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ భ్రమలో నుంచి బయటకు రావడానికి ఒక సాధనాలు, ఈ ఏవైతే ధ్యానము లేకపోతే ఇవన్నీ రకరకాల పలు ధ్యానాలు చేసి రకరకాల సాధనాలు చేసి దాన్ని అజ్ఞానాన్ని తొలగించుకుంటాడు. ఎప్పుడైతే తొలగించుకున్నట్టు గురువు తొలగించుకుంటాడు అంటే మిగిలి ఉంటాడు, వాడు ఉండడు. తొలగించుకున్నాక మిగిలి ఉంటాడు. చీకటిని తొలగించుకుంటారు దీపం వెలిగిస్తే అన్నావు అనుకో. చీకటి ఒకటి ఉండాలి, దీపంలో అది పోవాలి. అది చీకటికి పోయినట్టు తాను లేదు గురుగారు, లేదు. మరి ఎట్లా తీసుకోవాలి ఆయన యొక్క వాక్యాలు? గురుగారు ఫలాపేక్ష నువ్వు అపేక్షించినా కాకపోయినా కర్మలు చేస్తూనే ఉంటావు. అవును. పైగా ఫలితాలను ఈశ్వరుడికి అర్పించమంటున్నావు. ఇప్పుడు ఫలితాలు కనుక ఈశ్వరుడికి అర్పిస్తే ఎందుకు అర్పిస్తాడు? ఫస్ట్ పాయింట్, కర్మలేవో నువ్వు చేస్తావు, ఫలితాలు కంటే ఎందుకు చేస్తావు నువ్వు? అసలు ఈశ్వరుడు ఎవరు? ఏనాయనా రవి? అవును, అవును గురుగారు. వీడికి తెలియదు కదా ఈశ్వరుడు ఎవరని, తెలియదు వీడికి. తన స్వరూపమే తెలియదు. చెప్పనా గురుగారు? హౌ డు యు టేక్ ఇట్? అంటే ముక్తికి మార్గం అంటే అక్కడ ముక్తి అంటే మనకేదో బంధాలు ఉన్నాయి అనుకుంటున్నాడు ఈ జీవుడు. అంటే వాటి నుంచి విడబడి
ఆ ఈ ఈశ్వర అర్పణ లేని బుద్ధితో గనక ఆ పనులు చేస్తే నీకు ముక్తి వస్తుంది అన్నట్టుగా తను అనుకుంటున్నాడు జీవుడు. అంటే బంధాల నుంచి నాకేదో బంధం ఉన్నది, ఆ బంధం నుంచి విడబడితే నాకు ముక్తి వస్తుందని అనుకుంటున్నాడు గురువు గారు. ఓకే. మరి అందు నిజంగా గురువు గారు నిజంగా అట్లా జరుగుతుందే? అలా జరగదు. మరి జీవుణ్ణి అట్టిపెట్టి ఇదిగో ఈ ముక్తి తీసుకెళ్ళు, ఇది ముక్తి అంటే ఇది, నువ్వు ఉదయం కాదు, నువ్వంటే ఇది అని చెప్పి చెబుతుందా అట్లా? అలా లేదు గురువు గారు. వీడికి తెలియక వీడు నాకేదో బంధాలు ఉందా అనుకుంటున్నాడు. దాని నుంచి విడబడి అదిగో ముక్తిని పొందాలి, నాకు అది బయట నుంచి వస్తుంది, ఆ నేను ఫలానా దేవుణ్ణి కొలిస్తే వస్తుందని అని భ్రమలో ఉన్నాడు. మరి ఎట్లా తీసుకోవాలి మనం? పైగా ముక్తికి సాధకం అంటున్నారు. గురువు సాధకం అంటే ఎట్లా తీసుకోవాలి మనం? ఎందుకంటే మీరు చెప్తారు కదా, సాధించేది కాదు అసలు అదే మహర్షి వాక్కులని ఏ విధంగా అంటే ఇక్కడ ఫలాపేక్ష రహితంగా కర్మలను ఈశ్వరార్పితం గావించిన అంటున్నారు. అంటే ఇక్కడ ఇప్పటిదాకా అంటే నేను చేస్తున్నాను అన్న భావన అయితే జీవుడికి ఉంది కదా. నేను చేస్తున్నాను, నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఈ కర్మలు అన్న బంధాలో ఉన్నాడు కాబట్టి నువ్వు అదే అంటే ఫలాపేక్ష నువ్వు చేసే కర్మలు నువ్వు ఫలాన్ని ఆశించకుండా నువ్వు కొలిచే ఆ ఈశ్వరుడికి అర్పించు, అప్పుడు నీకు అవి నేను ఎక్కువ బాధించవు అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. జీవుడు అపేక్ష లేకుండా కర్మలు ఆచరిస్తాడా? ఫస్ట్ క్వశ్చన్. అచ్చా, అది ఇంపాసిబుల్ గురువు గారు. అది ఎందుకంటే నేను దేహాత్మ బుద్ధి పుట్టిందంటేనే ఖచ్చితంగా నేను చేస్తున్నాన భావన అయితే ఉంటుంది. ఇప్పుడు నేను దేహం అని భావనే అదే అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి దాని నుంచి అదే కొనసాగుతుంది కాబట్టి నేను చేస్తున్న భావన అయితే ఖచ్చితంగా ఉంటుంది. భావన ఉన్నది బాగానే ఉంది. గురువు గారు లేదు నేను కర్మలు చేస్తానని జీవుడు అనుకుంటాడు. అసలు తాను చేసే ప్రతి కర్మకి కర్త తానే అవుతాడు, భోక్త తానే అవుతాడు. మరి అటువంటిప్పుడు నేను కర్మలు చేస్తాను, ఫలితం నాకు అక్కర్లేదు, ఈశ్వరుడికి అర్పిస్తాను అనే స్థితిలో జీవుడు కర్మలు చేస్తాడా? అసలు ఎందుకు చెయ్యాలి? పైగా లేకుండా కర్మలు చేయమంటున్నాడు. కోరిక లేకుండా కర్మలు చేయగలడా? సాధ్యమవుతుందా? చేయలేడు. అవును, కోరిక వచ్చిందంటే కర్మ ఖచ్చితంగా చేస్తాడు, దానికి తీర్చుకోవాల్సిందే ఆ కోరికని. ఆలోచన వచ్చింది అంటే ఫలితం చూస్తాడు, మంచి కానీ చెడు కానీ. ఏమైనా అవును గురువు గారు. చూస్తాడు, మంచి కావాలని కోరుతాడు. బట్ హౌ డు టేక్ ఇట్? ఎట్లా మరి? ఎందుకు చెప్తారు మహర్షి ఈ విధంగా? నిష్కామ కర్మ అనేది జీవుడు చేయలేడు కదా గురువు గారు. చెయ్యలేడు కాబట్టే చెబుతున్నాడు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఏమన్నాడు అర్థమవుతుంటే, కర్మలు నువ్వు చెయ్యి, ఫలితం నేను ఇస్తాను. అవును గురువు గారు. అవును, చేసేదేమో ఒకడు, ఫలితం ఇచ్చేది ఇంకోటి. ఎందుకు చేస్తా? అవును, నేను చేసిన దానికి నాకే ఫలితం కావాలి కానీ ఒకళ్ళ నుంచి ఫలితం కోరుకోనుగా. ఇంకోళ్ళకి ఇస్తానో ఎవరికి ఇస్తానో కూడా తెలియదు. అవును అవును. మరి అట్లా తీసుకోవాలి మనం. హౌ టు టేక్ ఇట్? పైగా ఇచ్చ లేకుండా చేయమంటాడు. అది సాధ్యమేనా? ముక్తికి సాధ్యం అవుతున్నారు బాగానే ఉంది. ఇక్కడ ఇంతకీ ఏమిటంటే విశేషం, వ్యక్తిత్వం అనేది, కర్తృత్వం అనేది
ఉన్నదేమో చూడు అనేది మెయిన్ పాయింట్. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఏమంటారా? గురువు గారు. నీవు కర్మ ఫలితాలు నాకు అక్కర్లేదు, నేను కర్మలు చేస్తాను, ఏదొచ్చినప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఓకే అంటూ చేస్తాడా మరి జీవుడు? చెయ్యడు. అవును. పైగా తాను ఎంత శ్రమ పడ్డప్పటికీ ఆశించిన ఫలితం రాలేదంటాడు. పైగా Is it not? గురువు గారు. మరి ఎలా తీసుకోవాలి? అంటే మళ్ళీ అంటే అది ఇలా నువ్వు అంటే ఎవరు చేస్తున్నారని మళ్ళీ విచారిస్తే మీరు అన్నట్టు అది ఆ నేను దగ్గరికే వస్తుంది కాబట్టి చివరికి ఆ నేను విచారణ మార్గంకి వెళ్తుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. అంటే మార్గం అంటూ ఏది ప్రత్యేకించి లేదు అసలు. అహంకారాన్ని అట్టు పెట్టుకుంటూ ఆత్మను దర్శిస్తాడా జీవుడు? అది కుదురుతుందా? లేదు కదా. ఒకవైపు ఏమో కర్మలు చేయమంటుండే, ఫలితం నేను ఇస్తానంటుండే కృష్ణ పరమాత్మ సైతం. అంటే కర్మలు నువ్వు చెయ్యి, ఫలితం నీ చేతుల్లో లేదు అంటే నువ్వు కర్మలు చేస్తావా? ఏమా పద్మజ? అంటే వాడి జీవన ఉపాధికి చేయాల్సిందే కదా గురువు గారు కర్మలు. జీవనోపాధికి చేస్తాడు, ఫలితం వస్తుందా? ఫలితం రాదు. మరి అందరూ ఉత్తీర్ణులు అవుతారా? లేదు గురువు గారు. ఉపాధి అనేది కూడా నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తావు, ఎక్కడ నీకేమీ దొరకదు. అవును గురువు గారు. మరి అట్లా చిత్తశోధకం ముక్తిదాయకం సాధకం అన్నారు. అవును, చిత్తానికి దారి తీసి ముక్తికి పోతుంది అని చెప్పేసి. శోధకం చిత్తం ఉందేమో చూడు, అహంకారం ఉందేమో చూడు, అది లేదు కాబట్టి నీవు ఒక పనిముట్టువి, ఫలితంతో నీకేం పని? నీవు కర్తవనుకుంటే ఇవన్నీ బాధిస్తున్నాయి. గురుగారు మొట్టమొదటి శ్లోకంలోనేమో కర్తురాగియా ప్రాప్తిదే బలం అన్నారు. ఈ కర్మలు మహాసందర్భ చేజలు అభివృద్ధి నిరోధకములు అన్నారు. కర్మలు గమ్యాన్ని చేర్చవు అన్నాడు. అవును గురుగారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఈశ్వరార్పితం అన్నారు. ఈశ్వరార్పితం అన్నారు. ఎలా చేస్తావు? నీవు ఈశ్వరుడికి అర్పించడానికి కర్మలు చేస్తావా? లేదు, లేదు గురు. చేసేవన్నీ స్వార్థ కర్మలే కదా. ఫలితం రాదు అని తెలిస్తే నువ్వు కర్మ చేస్తావా? వాడు చేయడు కదా గురుగారు. నువ్వు ఫెయిల్ అవుతావు అంటే అసలు పరీక్ష రాయడు వాడు. అవును గురువు గారు. లాభం లేని కర్మలు ఎవరు చేయరు కదా గురువు. అందరికి ఇప్పుడు వాడు జీతం ఇవ్వండి అని అంటే వాడు ఉద్యోగం చేయడు కదా గురువు గారు. జీతం అంతే కాదు, చాలా మందికి పొలంలో దున్నుతాడు, ఫలితం రాదు. అవును. ఈశ్వరార్పితం అంటూ కూర్చుంటాడా? లేదు లేదు. ఎట్లా, ఏ విధంగా తీసుకోవాలి అంటే నీవు కర్తవి కాదు అంటూ మాటి మాటికి చెబుతున్నారు ఇక్కడ. నువ్వు కర్తవు అనుకుంటే నీవు అసలు ఫలితాన్ని ఎవరికి ఇవ్వము, నేనే అనుభవిస్తానంటావు. గురువు గారు. సో ఎట్లా, ఏ విధంగా మనం
మహర్షి వాక్కులని తీసుకోవాలి. చిత్తశోధకం ముక్తిదాయకం అంటున్నారు. అంటే ఏంటి? నీవు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, నువ్వు చేయటం లేదు. పాయింట్. గురుగారు. ఒక పనిముట్టు పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నడిపించేది. అవును గురుగారు. ఏమున్నది? కాబట్టి నువ్వు విచారించు, ఎవరు చేస్తున్నారు ఈ పని? పని చేసేదంతా ఆ ఉच्चतर శక్తి అని ఈశ్వరుడు. గురుగారు. నీ అంతటా నువ్వు ఏ పని చెయ్యలేవు. సర్వాన్ని నడిపేది ఒక శక్తి ఉన్నది అని చెప్పు. అప్పుడు ఏమవుతుంది? నేను ఒక పనిముట్టుని ఎట్లా నడుస్తాను అన్నప్పుడు నీ కర్మ ఫలితాలు నిన్ను బాధించవు అని చెప్పటం. అప్పుడు ఇది నీ సహజత్వానికి దారి తీస్తుంది అని చెప్పటం. ప్రతి ఒక్కడు కర్మలు చేస్తారమ్మా. కర్మలు చేయని వాడంటూ ఉంటాడు. ఫలితం నీ చేతుల్లో లేదన్నా, ఫలితం రాదన్నా, మరి నువ్వు కర్మ చేస్తావా? చేయటం. కాబట్టి అల్టిమేట్ గా ఏమిటి? ఎవరు చేస్తున్నారు ఈ కర్మలు? నేను చేస్తున్నాను అన్నావు అనుకో, నేనెవరు? చూడబోతే వాళ్ళు లేడు అక్కడ. మరి కర్మలు సాగిపోతూనే ఉన్నాయి. సో దేని వల్ల కర్మలు సాగిపోతున్నాయి? అదిగో ఆ జ్ఞానం వల్ల అని చెప్పాను. ఒకసారి మళ్ళీ చదువమ్మా. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. 2 పాయింట్లు చెప్తున్నారు ఇక్కడ. ఒకటి, నీవు కర్తవు కాదు. ఎవరు చేస్తున్నారు చూడు? చిత్తశోధకం. ఏమిటి? ఇంట్రాస్పెక్షన్. ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నా అంటారు. నేనెవరు? చూడపోతే అక్కడ ఏం లేదు. ఉన్నది జ్ఞానము. కాబట్టి ఇటువంటి దృక్పథం కలిగి ఉన్నప్పుడు అది ముక్తికి దారి తీస్తుంది. నువ్వు కర్తవి కానప్పుడు ఎవరు కర్త అంటే మరి తేలిపోవాలిగా. అవును గురుగారు. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమంటావు? అంతా భగవదేశం. అవును. అంటే భగవంతుడి ఇచ్చ ప్రకారం జరుగుతున్నది, నాదేమీ లేదు ఇక్కడ. గురుగారు. ఏనాయనా రవి? గురుగారు. ఏమైనా ఉందా? అర్థమైంది గురుగారు. అంటే అదే ఆ మొదటి దాని శ్లోకానికి దీనికి ఇంటర్లింక్ అయిందంటే, అక్కడేమో కర్మలు జడమని ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత చేయించబడతాయి అని చెప్తున్నారు. ఇక్కడేమో ఒకవేళ ఆ ఫలాపేక్ష రహితంగానే అవి జరుగుతూ ఉంటాయి. అంటే నువ్వు ఆ కర్మ ఫలితాలు ఈశ్వర అర్పణతో నువ్వు భావించు అన్నట్టుగా చెప్తున్నారు గురుగారు. ఏమిటి? కర్మలను ఆశించకుండా కర్మలు చేయి, ఫలితం ఆశించకుండా కర్మ చేయి పాయింట్ అది. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన విషయం చెబుతున్నాడు ఇక్కడ. ఫలితం నేను ఇస్తాను, కర్మలు నీవు చేయి. అంటే నేను ఇస్తానని అర్థం ఏంటి? నువ్వు చేసే ప్రతి కర్మకి ఆయన చూసుకుంటాడు, నువ్వు కాదని చెప్పడం. లేకపోతే ఏమవుతుంది? నువ్వు కర్త అనుకుంటే సుఖ దుఃఖాలు అనిపిస్తూ కూర్చుంటావు ఇక్కడ. గురుగారు. కాబట్టి ఈ కర్మలకి నేను బాధ్యుడిని కాదు.
నేను ఒక పనిముట్టుని, ఎటు నడిపిస్తే నేను అటు నడుస్తాను. సంకల్పాలు వస్తాయి, అందరికీ వస్తాయి సంకల్పం. నువ్వు చేసేటటువంటి వాటికి ఫలితం మాత్రం నీ చేతుల్లో లేదు అని ఇంకోసారి చెప్పటం. పైగా నిష్కామ కర్మ అంటారు. అంటే ఏంటి? నీవు చేసే ప్రతి యాక్టివిటీలో ఫలితం లేకుండా నువ్వు చెయ్యగలవా? చెయ్యలేవు. కానీ చేయించేది ఒకడు ఉన్నప్పుడు నీకెందుకు ఫలితం గురించి? హయ్యర్ పవర్ చేయిస్తుంది నీ చేత. ఇస్ ఇట్ నాట్? అందుకనే ఈశ్వరుడి చేతిలో, వ్యక్తిగత చేతిలో నేను ఒక పనిముట్టిని, నన్ను ఎలా నడిపిస్తే అలా చేస్తాను. చేయించేది తానే, ఫలితము తానదే, నాదేమి లేదు అన్న స్థితిలో నీ చిత్తము ముక్తి సాధకం అవుతుంది అని చెప్ప. అదే అక్కడ వ్యక్తిత్వము కోల్పోతాడు కాబట్టి ఆ కోల్పోయిన వ్యక్తిత్వము ముక్తికి మార్గం తీస్తుంది అంటూ చెప్తున్నారు. నీ సహజ స్థితికి అడ్డుగా ఏముంది? అహంకారమే అడ్డు, ఆలోచనే అడ్డు, కర్తృత్వమే అడ్డు. ఇస్ ఇట్ నాట్? కాబట్టి కర్మలు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఈ మాయలు, ఎవరు ఆగరు. బట్ చూసే దృష్టికోణం మాత్రం భిన్నంగా ఉంటుంది. నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. సో ఎవరు చేస్తున్నారు అనేటువంటిది నీవు ఇంట్రాస్పెక్షన్ చేయి అని అర్థం. ఏమా సరోజ, ఇంకేమైనా ఉందా? అంటే నేను చేస్తున్నాను అని అనుకోకుండా ఆ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అని కర్మ చేస్తే అది ఫలితం ఆశించకుండా ఆ దేవుడు చేయిస్తున్నాడు కాబట్టి ఆ ఫలితం ఎలా ఉన్నా నేను స్వీకరిస్తాను అని అనుకోవచ్చా గురువు గారు? నువ్వు ఎక్కడ శోధిస్తున్నావు, ఎక్కడ పరిశీలిస్తున్నావు? నువ్వు అంటే నేను చేసేది నేను కాదు, ఆ భగవంతుడు చేయిస్తున్నాడు అని భావించచ్చా అని అడుగుతున్నా గురువు గారు. భావించడానికి ఎవరు భావించాలి? ఎవడు అక్కడ మళ్ళీ మాయ నేనే అనుకుంటుంది. ఇది మాయ అని తెలియదు కదా. అవును గురువు గారు. మాయలో ఉన్నవాడికి మాయ తెలియదు. మాయాది స్థితిలోనే ఇది మాయ అని తెలుసు. కరెక్ట్ గురువు గారు. అవును గురువు గారు. అరే మీరు అట్లా చూస్తారు మహర్షి యొక్క వాక్కుని. శ్రీనివాసరావు గారు స్పందించండి. కర్త తాను కాదు అని అనుకోవటం ఒకటి, నిష్కామంగా చేయటం, ఎటువంటి ఫలితాలను ఆశించకుండా చేయటం ఒకటి. అసలు తాననేవాడు ఉన్నాడా అని ఆత్మవిచారం మొదలుపెట్టినట్టయితే దాని పేరు ఆత్మవిచారం అంటున్నాను. అదన్నీ తెలియకుండానే నేనున్నానా, చేసేదెవడు చేయించేదెవడు అని తలుచుకున్నట్టయితే ఉచిత శక్తి ఉంది, దాని చేతిలో నేను కీలు బొమ్మని, దాని చేతిలో పనిముట్టుంది అనుకుంటే ఆ కర్త అన్న భావం పోయి ఆ కర్మఫలం అన్నది అంటదు. తద్వారా ఆయనకి మహాసముద్రపు చర్యలు అని చెప్పే మాట ఏదైతే ఉందో అది ఇక్కడ వర్కౌట్ కాదు. గమ్యాన్ని చేర్చదు అని అక్కడ చెప్పారు, ఇక్కడ గమ్యాన్ని చేరుస్తుంది ఈ రీతిగా. ఏది అకర్మలుగా చేస్తే, కర్తృత్వం లేకుండా చేస్తే, సమర్పణ బుద్ధితో, కర్మఫల త్యాగంతో
కర్తృత్వ రాహిత్యంగా చేసినప్పుడు అది జరుగుతుంది అని చెప్తున్నారు ఇందులో. ఓకే. కర్త లేడు. మనం ఎన్ని చర్చల్లో చేసుకున్నా, మనకు చర్చలో అకాడమిక్ గా తీసుకున్నా, థియరిటికల్ గా తీసుకున్నా కర్త లేడు అనే సంగతి మనకు తెలుసు. అది లేను అన్నప్పుడు చేసేది ఆయన, చేయించే ఉన్నప్పుడు ఫలితం మనం అడగాల్సిన పనే లేదు. ఆటోమేటిక్ గా ఈ జన్మ ఎందుకైతే ఇచ్చామో, ఈ దేహం ఎందుకైతే వచ్చిందో అది ఆ పని చేసి తీరుతుంది, అనుభవిస్తుంది ఏదో అది అనుభవిస్తుంది. మళ్ళీ మనం నేను ఉన్నాను అని చెప్పిన అందులో తలదొచ్చవలసిన పని లేదు. ఆ మెచ్యూరిటీ కనుక వచ్చినట్టయితే ఇంకా బాధించేవాడు లేదు, చేసేవాడు లేదు, చేయించేవాడే ఉన్నాడు, ఒకడే ఉన్నాడు. అంటే ఒక కలగంటున్నప్పుడు కల కనేది నీవే, మేల్కొనేది నీవే, అనుభవించేది నీవే. కానీ ఆ కళ తను అనుకుని ప్లాన్డ్ గా కనడం అంతేగా. చేతిలో లేదు. కళ ఏం కంటారు, వాళ్ళు ఏం కళ కనాలో నాకు తెలియదు, అది ఏదో వస్తుంది పోతుంది. అట్లాగే జాగ్రత్తలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, స్వప్నం, సుషుప్తుని మూడు కూడా కలసపడే, అవును. కూడా అహంకారానికి సంబంధించినవి. కాబట్టి ఇది అసత్యమని గుర్తించు అని చెప్పడం అల్టిమేట్ గా. నేనైతే ఉన్నదని నువ్వు అనుకుంటున్నావో అది లేదు. ఆ నేను తన చిత్తాన్ని శోధించినప్పుడు ముక్తికి దారి తీస్తుందని చెప్పడం. అంటే ఇక్కడ బీ స్టిల్ అంటుంటారు మహర్షి. లోపలికి వెళ్ళు, ఇది పడిపోతుంది, అది ప్రకాశిస్తుంది. ఎందుకు చెప్తున్నారు? లోపల ఏమిటి, బయట ఏమిటి? ఆలోచన లేని మనస్సు ముక్తికి దారి తీస్తుంది. అందుకే మౌనం. బీ స్టిల్ అనే మాటలో ఆలోచన లేదు, అక్కడ కర్తృత్వం లేదు, ఫలితం ప్రసక్తి లేదు. ఉన్నది ఆత్మే కాబట్టి అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది కాబట్టి ఆ స్థితి నీదని చెప్పి అది చెబుతుంది నీకు. ముక్తికి సాధకం అవుతుంది అంటున్న ఉద్దేశం అది. ఆ విధంగా చెప్పుకొచ్చారు ఇక్కడ. ఏమైనా రవి, ఇంకేమైనా ఉందా? గురుగారు, అంటే మనము ఎంత కర్త నేను కాదనుకున్నా కూడా, ఇక్కడ భగవతార్పితం చెయ్యాలనుకున్నా కూడా వీడి వల్ల కాదు కదా గురువు గారు. ప్రతి కర్మ వెనకాల కర్తృత్వము, భోక్తృత్వాలు దాగి ఉంటాయి. అందుకనే విచారించటం. ఇందాక మీరు గురుగారు బీ స్టిల్ అన్నారు కదా, అది మానసికంగా ఊరికే ఉండడం అంతేనా గురుగారు అని అర్థమా? చూద్దాం. ఆలోచన లేకుండా ఉంటూ మానసికం అంటే అర్థం ఏంటి? అవును. ఆలోచన లేని మనస్సు ఆత్మేను. ఇందాక మీరు చెప్పినటివి కర్తృత్వ రహిత కర్మలు చేయాలన్నా కూడా, ఇది నేను చేయట్లేదు, ఆ కర్తనం చేస్తున్నాడని చెప్పేసి అది మానసికంగా ఊరుకుండడమే కదా. ఊరికే ఉంటే వాళ్ళ కర్మలు ఎట్లా అవుతాయి? చేస్తూ ఉండాలి. నువ్వు నడుస్తూ ఉంటావు, గమ్యం చేరతావు. అదే పనులు చేస్తున్నాను, ఆ కర్మ ఫలాలు అనేది ఈశ్వరునికి అర్పించడం అంతే. తర్వాత సంగతి కర్మ చేసేది ఎవరు? నిజంగా గనక నీవు కర్మ చేస్తే ఫలితం నువ్వు బాధపడుతుంటే ఆ ఫలితం ఆయనకి ఇస్తాను, దేవుడికి ఇస్తానంటే బాగానే ఉంటుంది. అట్లా చేయటంలే. కర్తవి నీవే బలం అనుభవిస్తున్నావు. అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది? కర్మ ఫలితాలు అనుభవించాడు. లేకపోతే జన్మతో నీకేం పని? అవును గురుగారు. అవును. అసలు ఈ చిచ్చడ గ్రంథి ఎందుకు కావాలి? అవసరం ఏంటి?
వాసనల వల్ల. వాసనలు ఎందుకు వచ్చినాయి? కోరికల వల్ల. కోరిక ఎందుకు వచ్చింది? సరే. మళ్ళీ మళ్ళీ అదొక విషయం. అవును. గురువుగారు. ఎంత చెప్పినప్పటికీ ఫలితము ఆశించకుండా నీవు నీ పని చెయ్యి అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్టుగా ఇక్కడ కూడా చెప్తున్నారు. గురువు గారు, అమ్మా, అంటే ఇక్కడ భగవాను కర్మలు తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నారు కదా. చెయ్యాలిగా. కానీ మీరేం చెప్పారు? కోణంలో ఉంటుంది. జ్ఞాని కర్మలు చేస్తాడు, ఈ దేహాత్మ బుద్ధి కలిగిన వాడు కూడా కర్మలు చేస్తాడు. కానీ జ్ఞాని అతను అది కర్తృత్వం లేకుండా చేస్తాడు. దేహాత్మ బుద్ధి కలిగిన వాడు ఫలితం ఆశిస్తూ నేనే కర్తనంటూ చేస్తాడు అని చెప్పారు మీరు. అవునమ్మా, ఆ మూలము తిరిగి చేస్తాడు జ్ఞాని. మూలము తెలియక జ్ఞాని. అవును. సో ఇద్దరు కర్మలు కంపల్సరీగా చేయాల్సిందే ఈ దేహం ఉన్నంత సేపు. ఇద్దరు వాళ్ళు చేయటంలే పాయింట్ అది. ఇద్దరు చేసేవే ఆ కర్మలే మీరు చెప్తూ ఉంటారు. మూలము తెలిసిన వాడు కూడా అకర్మిస్తాడు. మూలము పోయినా అజ్ఞానం చేత చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ తాను కూడా అకర్మ చేస్తాడు. గురువు గారు, ఇప్పుడు నువ్వు ఎంత చెప్పుకున్నా పని ముట్టు దానంతటిది పని చెయ్యగలదా? లేదు గురువు గారు. జ్ఞాని అజ్ఞాని కాసేపు పక్కకు పెట్టు, వాళ్ళు ఎవరు లేరు అసలు. నువ్వు అనుకుంటావు